హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నేను మీ రామ్మోహన్. ఈరోజు మన టాపిక్ వచ్చి ఓజీ మూవీ రివ్యూ. మన 25th సెప్టెంబర్ సినిమా రిలీజ్ అయింది. సినిమా గురించి మనం ఇంకా అసలు మాటల్లో చెప్పలేం, అది మాత్రం డ్యామ్ షూర్. ఎందుకంటే 13 ఏళ్ళు అయిందన్నమాట పవన్ కళ్యాణ్ సినిమా వచ్చింది. 2013లో వచ్చింది సినిమా. అత్తారింటికి దారి అయితే స్ట్రైట్ మూవీ, ఇండస్ట్రీ కొట్టింది. మళ్ళీ ఆ రేంజ్ మూవీ ఓజీ, దే కాల్ హిమ్ ఓజీ. మెయిన్ ఇందులో ఫస్ట్ మనం విషయానికి వస్తే, ఇందులో కాస్టింగ్ వచ్చి పవన్ కళ్యాణ్ గారు హీరోగా చేశారు, ప్రియాంక మోహన్, తర్వాత అర్జున్ దాస్ గారు చేశారు, శ్రేయారెడ్డి, తర్వాత ప్రకాష్ రాజ్ గారు చేశారనమాట. ముఖ్యంగా మనకి మెయిన్ మనం చూసుకుంటే కాస్ట్యూమ్స్, తర్వాత వీళ్ళ పెర్ఫార్మెన్స్ మనం చూస్తాం ఫస్ట్ వస్తారు. తర్వాత ముందుగా పవన్ కళ్యాణ్ గారు పెర్ఫార్మెన్స్ అసలు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి మాత్రం ఈ సినిమా ఒక పెద్ద ఫీస్ట్ అనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఫ్యాన్స్ అనమాట ఎలాగైతే చూడాలనుకుంటున్నారో డైరెక్టర్ సుజిత్ గారు అలాగే చూపించాడు. యాక్చువల్గా సుజిత్ అంటే అంతకుముందు జానీ సినిమాలో ఒక హెయిర్ బ్యాండ్ కట్టుకొని వచ్చి ఒక 1 month అన్నమాట. నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను. ఒక 1 month పాటు ఆ బ్యాండ్ అనమాట వీళ్ళ విప్పకుండా ఉంటే వాళ్ళ అమ్మగారు అనమాట మన తిట్టారనమాట. ఇదేంటని అంత పిచ్చి అనమాట పవన్ కళ్యాణ్ గారు అంటే. నెక్స్ట్ గబ్బర్ సింగ్ సినిమా కూడా ఒక రెట్టవలు వేసుకున్న సినిమాకి వెళ్ళారనమాట. అలాంటి ఫ్యాన్ బాయ్, ఒక ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇంతవరకు ఎవరూ చూపించలేనంతగా హైపు, ఎలివేషన్స్ ఇచ్చి చూపించిన ఆ క్రెడిట్ మొత్తం సుజిత్ గారిది అనమాట. ఇందులో నెక్స్ట్ అందుకని సుజిత్ గారు మెయిన్ సినిమాకి డైరెక్షన్ ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే మ్యూజిక్. ఈ సినిమాలో మ్యూజిక్ ఉంటుంది భయ్యా, అసలు బేపత్సం అనమాట. పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తే ఒక డిఫరెంట్ ఎలివేషన్, ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇంతవరకు అసలు మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరు కూడా ఎంత ఎలివేషన్ ఇచ్చేంత మ్యూజిక్ అసలు ఎవరు ఇవ్వలేదు. ఒక్కోసారి అఖండ నేను విన్నాను అనమాట. అమెరికాలో థియేటర్లో బద్దలైపోయాను, అఖండ విన్నాను. కానీ అఖండ మూవీకి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే బాగానే ఉంటుంది. కానీ ఈ మూవీలో హీరో ఎంట్రీకి ఒక బీజిఎం, హీరో ఫైట్ చేస్తే ఒక బీజిఎం, అసలు సినిమాలో హీరో కనిపిస్తే ఒక డిఫరెంట్ బీజిఎం వస్తుంది అనమాట. అసలు మామూలు కాదు, పప్ప అసలు ఇంకా ఒక రేంజ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి అన్నమాట ఇంకా ఓవరాల్ పెర్ఫార్మెన్స్ వచ్చేసరికి ప్రకాష్ రాజ్ గారు బాగా చేశారు, ఒక దాదా పాత్రలో చేశారు. నెక్స్ట్ శ్రేయారెడ్డి కూడా బాగా చేశారు. నెక్స్ట్ అర్జున్ దాస్ యొక్క వాళ్ళది కూడా ఉంటాయి. కాకపోతే ఆయన ఒక డిఫరెంట్ ఇదనమాట. ఆయన జోన్లో ఒక్కొక్కసారి మూవీ వెళ్తుంటుంది, అది కొంచెం ఇది అనిపిస్తుంది తప్ప ఆయన వెర్షన్లో అది. కానీ అది ఆల్రెడీ అదంత ట్విస్టే ఉండదు. కానీ అది మనం ఊహించింది, ఇది ఖచ్చితంగా ఇది కాకూడదు అని మనం అనుకుంటాం. మనకి క్లైమాక్స్ వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా అది కాదు, అది వేరే మాకు మాకు అర్థమైపోద్ది అనమాట. అది అంత ట్విస్ట్ ఏమి ఉండదు. కానీ ఓకే. నెక్స్ట్ ప్రియాంక మోహన్ గారు కూడా ఉన్న పాత్రలోనే బాగా చేశారు ఆవిడ. నెక్స్ట్ ఆవిడతో ఒక సాంగ్ ఉంటుంది, సువ్వి సువ్వాల పాట. ఆ పాట కూడా పిక్చరే చేస్తున్నాం, చాలా బాగా చేస్తారు అనమాట. అది ఒకే సాంగ్లో మొత్తం ఎమోషన్ మొత్తం అనమాట. అది ఒక లవ్ ట్రాక్, ఒక పాప మొత్తం, ఒక ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఒక ఎమోషన్ అంతా కూడా ఆ ఒక సాంగ్లోనే పూర్తి చేశారనమాట. కాబట్టి అది ఉన్నంత పాత్రలో జస్ట్ ఒక తక్కువ టైం ఉంటుంది ఆవిడ. కానీ ఆవిడ కూడా బాగా చేశారనమాట. ఓకే, అసలు అంత ఇబ్బంది అనిపించదు అనమాట. మనకి ఎందుకు పెట్టారా అన్న ఫీలింగ్ మనకు కలగదు. కానీ మెయిన్ ఏంటంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు తక్కువ టైం ఉంటారని చాలామంది విన్నాను, కానీ తక్కువ టైం ఉంటారండి. సినిమా మొత్తం ఆయన కనిపిస్తారనమాట. ఈ నిజంగా అసలు ఈ సినిమాలో ముగ్గురు హీరోలు, మెయిన్ ముగ్గురు హీరోలు. ఒకటి పవన్ కళ్యాణ్ గారు, 2 సుజిత్, 3 తమన్ గారు, అంతే. ఈ ముగ్గురే అనమాట. ఈ సినిమాకి ముగ్గురే మెయిన్. ఈ ముగ్గురు లేకపోతే అసలు ఈ ఓజీ సినిమా ఉండేదే కాదనమాట. ఖచ్చితంగా నేను చెప్తాను. ఎందుకంటే స్క్రీన్ పైన కనిపించేది పవన్ కళ్యాణ్, కనిపించేలా ఆయన డిజైన్ చేసింది సుజిత్ అయితే, ఆ క్యారెక్టర్కి ఎలివేషన్ ఇచ్చింది మాత్రం ఖచ్చితంగా ఎస్ఎస్ తమన్ గారు. అసలు తమను
నిజంగా అసలు తమన్ మావ అంటే కానీ యాక్చువల్గా అది చాలాసార్లు ఏంటంటే ఆయన్ని నందమూరి తమన్ అని విన్నాను చాలాసార్లు. కానీ ఈ సినిమాతో కొణిదెల తమన్ కూడా అయిపోతారు ఆయన ఖచ్చితంగా. ఎందుకంటే ఆ మ్యూజిక్ అలాగుంటుంది. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు అన్నమాట పంజా సినిమా తీశారు, గ్యాంగ్స్టర్ మూవీ పంజా. కానీ పంజా సినిమాలో డైలాగ్స్ బాగుంటాయి. ఆ సినిమాలో తమిళ డైరెక్టర్ ఆయన చేసింది విష్ణువర్ధన్, పంజాబ్ సినిమా చేసింది. కానీ పంజాబ్ సినిమాలో డైలాగ్స్ మాత్రం చాలా బాగుంటాయి. నేను చెప్పే అవకాశం లేదంటే మీకు వినే అవసరం కూడా మీకు ఉండకపోవచ్చు అంటాడు ఒక డైలాగ్. సినిమాలో చాలా బాగుంటాయి. కానీ ఈ సినిమాలో తక్కువ ఉంటాయి డైలాగ్స్ తక్కువ, ఓన్లీ యాక్షన్. ఆయన కనిపిస్తే కత్తి లేకపోతే గన్ను, ఈ రెండు ఉంటాయి అన్నమాట. ఆయన చేతిలో ఆయుధాలు రెండే ఉంటాయి. నిజంగా పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అసలు ఈ సినిమాలో అసలు బేభత్సం అండి. అది నేను ఖచ్చితంగా చెప్తాను. నెక్స్ట్ మెయిన్ ఇంకా ఇప్పుడు స్టోరీ విషయానికి వస్తే ఇక సింపుల్ స్టోరీ అనమాట. అక్కడ పెద్ద కథ, అంత బేభత్సమైన కథ ఉండదు. అన్నీ జరిగిన స్టోరీలో ఈ సినిమా అంతా కూడా ఒక ఫ్యామిలీ డ్రామా అనమాట. హీరో వర్గం ఒకటి ఉంటుంది, విలన్ వర్గం ఒకటి ఉంటుంది. జస్ట్ అనమాట వాళ్ళకి వీళ్ళు ఏంటంటే ఒక పోర్ట్ అనమాట. పోర్ట్ తీసేమాట ముంబై మొత్తం కూడా జీవనోపాధి కల్పించాలని వీళ్ళ ప్లాను. వాళ్ళకి ఏంటంటే ఆ పోర్టుకి అనమాట ఒక కంటైనర్ వస్తుంది. ఆ కంటైనర్ గురించి అనమాట సినిమా అంతా కూడా ఉంటుంది అనమాట. వీళ్ళని ఈ కంటైనర్ని వీళ్ళ ఫ్యామిలీని ఓజీ ఏ విధంగా కాపాడాడు అన్నదే స్టోరీ, అంతే. జస్ట్ సింపుల్ స్టోరీ అనమాట. కాకపోతే దీనికి జపనీస్ అనమాట యాడ్ చేస్తుంది. మెయిన్ ఈ సినిమా అంత హిట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈ కటానా మామూలుగా అయితే జపనీస్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఈ కటానా కత్తిరి అనమాట. ఈ కటానాని ఆ కటానా మెయిన్ ఏంటంటే ఆ జపనీస్ లింక్ చేయడం వల్ల జనం కొంతమందికి ఒక క్యూరియాసిటీ వచ్చింది అనమాట. ఓహో, జపనీస్ లింక్ వచ్చింది అంతే. ఫస్ట్ అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ టైం నుంచి అనమాట సినిమా అంతా స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడ యుద్ధం అయిన తర్వాత వీళ్ళంతా వచ్చిన తర్వాత వాళ్ళ నుంచి అనమాట ఒకరు బయటపడతారు. వీళ్ళ గురువు అనమాట. వీళ్ళతోనే అంతా ఇంత చేసి చూపిస్తారు అనమాట. కాబట్టి అదేంటంటే అది ఒక సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అవుద్ది. నెక్స్ట్ ఇంకా సినిమాలో ఒక సాంగ్స్ విషయానికి వస్తే సుబీర్తో పాట బాగుంటుంది. నెక్స్ట్ ఇది బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంటుంది అనమాట. ఇందులో మెయిన్ ఏంటంటే స్టోరీ అంత బలమైన పెద్దంత స్టోరీ కాదు. కాకపోతే ఏంటంటే ఒక ఫ్యామిలీ డ్రామా అనమాట. కాకపోతే ఈ సినిమాలో మెయిన్ స్క్రీన్ ప్లే హైలైట్ అనమాట. ఎందుకంటే ఏ సీన్ని ఎక్కడ పెట్టాలి, ఏ సీన్ ఉంచాలి, ఏ సీన్ ఉంచకూడదు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ సినిమాలో నాకు నచ్చిన పాయింట్ మీకు ఒకటి చెప్తాను. ఎవరైనా సరే ఒకరు ఒక సీన్ జరిగితే విలన్ సైడ్ అనమాట, విలన్కి ఫేవరెట్గా ఒక సీన్ జరిగితే అదే సీన్ మనకి ఖచ్చితంగా ఏదో ఒక దీంట్లో హీరోకి పాజిటివ్గా మాకు సీన్ వస్తుంది అనమాట. అది మీకు చెప్తాను ఒకసారి. అదేంటంటే ఫస్ట్ అనమాట, అంటే మీకు సినిమా చెప్తే స్పాయిల్ అవుద్ది. కాకపోతే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. హీరో ప్రకాష్ రాజ్ వాళ్ళ అబ్బాయి అనమాట వెంకట్ ఉంటారు. ఆ వెంకట్ అనమాట ఈ విలన్ తమ్ముడు చంపేస్తాడు. చంపేసిన తర్వాత అనమాట వాటిని పరామర్శించడానికి అనమాట విలన్ వస్తాడనమాట ఆ సీన్. నెక్స్ట్ ఇదే మనకి ఎప్పుడు అదే సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో మనకు వస్తుంది అనమాట. అదే ఫస్ట్ హాఫ్ ఎండింగ్లో అసలు ఫస్ట్ హాఫ్ అసలు బేపస్తాం. అది మీ తర్వాత చెప్తాను మీకు. ఈ సీన్ ఎలాగ వస్తుంది అంటే మీకు చెప్తాను. మా పవన్ కళ్యాణ్ గారు అనమాట ఆయన్ని మొత్తం ఆయన వేసేసిన తర్వాత అనమాట మళ్ళీ పవన్ కళ్యాణ్ గారే మళ్ళీ వస్తారనమాట. ఇక్కడ ఇప్పుడు హీరోయిజం ఉంటుంది. విలన్ అనమాట సాడ్ పొజిషన్ ఉంటుంది అనమాట. బాధగా ఉన్నప్పుడు హీరో ఎంట్రీ ఇస్తాడు. వీడినప్పుడు చంపేసేవాడిని, కాకపోతే మీకోసం అనమాట ఇలా వెయిట్ చేశాను, కాకపోతే నాతో మీరు పెట్టుకోవద్దు అని చెప్తాడు అనమాట. పోటీ మీరు వదిలేయండి అని చెప్తాడు. ఇదే సీన్ ఏంటంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆ డైరెక్షన్లో ఉన్నటువంటి గొప్పతనం అనమాట. అది నేను సినిమాలో బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏదైనా ఒక సినిమా అక్కడ ఇంకొక సీన్ కూడా మీకు ఒకటి చెప్తాను. ఇంకొకటి ఎగ్జాంపుల్ అదేంటంటే హీరో కూతురు ఉంటుంది అనమాట. పవన్ కళ్యాణ్ గారి కూతురు ఒక చిన్నమ్మాయి ఉంటుంది. ఆ చిన్నమ్మాయి అనమాట వచ్చి ప్రకాష్ రాజు గారిని అడుగుద్ది అనమాట, తాతయ్య మీరు మా నాన్నకి ఏమవుతారని, అదే మీరు మా నాన్నకి ఏమవుతారని అడుగుతారు అనమాట. అడిగితే ఇదే డైరెక్ట్గా ప్రకాష్ రాజు సమాధానం చెప్పకుండా
పవన్ కళ్యాణ్ గారు అనమాట ఈయన్ని అడిగినప్పుడు అనమాట నా కొడుకు అంటే నాకు 2 కొడుకులు కాదు 3 కొడుకులు అన్నట్టు చెప్తాడు అనమాట. అంటే ఈ అమ్మాయికి సమాధానం అక్కడి నుంచి వస్తుంది అనమాట. ఇది మెయిన్ స్క్రీన్ ప్లే. సినిమాకి మెయిన్ ఏంటంటే స్క్రీన్ ప్లే హైలైట్. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారిని హైలైట్ చేయాలో అక్కడ చేశారనమాట. ఖచ్చితంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు అసలు జనాలు ఇంకా ఫ్యాన్స్ గారు మాత్రం అసలు పండగ ఇంకా అసలు మామూలుగా ఉండదు. సినిమా మాత్రం ఎక్సలెంట్ మూవీ అండి. అసలు సుజిత్ గారు నేను ఫస్ట్ అసలు అనుకున్నాను అనమాట. లాస్ట్ టైం హరీష్ శంకర్ గారు తీశారు, గబ్బర్ సింగ్ తీశారు. ఈ సినిమా ఖచ్చితంగా ఆ సినిమా బ్రేక్ చేసేలా ఉంటుంది అని నేను ఫస్ట్ ముందు అనుకున్నా. ఎందుకంటే హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్కి పక్కా ఫ్యాన్, మామూలు కాదు బేపస్తమైన ఫ్యాన్ అనమాట. అదేవిధంగా సుజిత్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి హార్డ్ కోర్ ఫ్యాన్. అర్థమైందా? అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ సినిమా డైరెక్షన్ చేస్తే చాలన్నమాట. అది పవన్ కళ్యాణ్ గారి రేంజ్. ఓకే, పవన్ కళ్యాణ్ గారు అంటే అది ఓజీ. ఓజీ మీన్స్ వన్ గాడ్, అంతే, దట్స్ ఇట్, అయిపోయింది అనమాట. అవర్ గాడ్. ముఖ్యంగా నెక్స్ట్ ఇంకొక ఈ సినిమాకి డివి దానయ్య గారు నిర్మాతగా చేశారనమాట. ఆయన గతంలో RRR చేశారు, డబ్బులు బాగానే వచ్చాయి. ఈ సినిమాకి కూడా డబ్బులు బాగానే వస్తాయి ఖచ్చితంగా, నేను చెప్తానమాట. తర్వాత ఇంకా సుజిత్ నెక్స్ట్ లాస్ట్లో మనకు ఒకటి ఇక్కడ మీకు విషయం చెప్తాను. లాస్ట్లో ఏంటంటే సినిమా మొత్తం పేర్లు అయిపోయిన తర్వాత ఇది వస్తుంది అనమాట. మళ్ళీ నెక్స్ట్ మనకు ఓజీ పార్ట్ 2 కూడా ఉందన్నమాట. ఈ పార్ట్ 2లో కూడా మనకి చాలామంది దగ్గర ఏంటంటే ఈ సాహో సినిమాకి ఓజీకి కనెక్షన్ ఉంది అని అంటున్నారు. కానీ మధ్యలో మాకు అక్కడ ఎందుకు అంత మనం బలంగా నమ్ముతామంటే సినిమాలో వాజీ ఉంటుంది కదా, వాజీ సిటీ ఒకటి మనకు కనిపిస్తుంది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే రాయ్ అని కూడా మాకు కనిపిస్తారు అన్నమాట. అంటే ఇక్కడ చాలామంది అనుకున్నది ఏంటంటే రాయ్ సినిమా అదే సాహో సినిమా రాయ్ ఉంటారు కదా, ఆ రాయ్ తర్వాత ఈ ఓజీలో దాదా వీళ్ళిద్దరు కూడా బ్రదర్స్ అన్నదమ్ములు, వీళ్ళు అనమాట. వాళ్ళని విడిపోతారు వీళ్ళు. కానీ ఈ సినిమా అంతా కూడా సహా కూడా లింక్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి OG 2లో కూడా మనకి చిన్న హింట్ ఇచ్చారు. ఓజీ లాస్ట్లో మనకి అర్జున్ దాస్ ఒక మాట అంటారన్నమాట. అదే గంభీర మీరు మళ్ళీ నెక్స్ట్ ముంబై నీకు అప్పగిస్తాను గంభీర అంటే అర్జున్ దాస్ గారు ఏమంటారంటే, గంభీర మీరు మళ్ళీ ముంబై వచ్చారు ఉంటుంది, అవసరాన్ని బట్టి రావచ్చు అంటారు అనమాట. అంటే మనకి ఖచ్చితంగా పార్ట్ 2 ఉండొచ్చు అని చెప్పగానే చెప్పారనమాట విషయం. ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది పార్ట్ 2. ఈ పార్ట్ 2 మనకి పార్ట్ 2 ఇంక సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట. కానీ అంత రివీల్ చేయలేదు. మరి ఇంకా స్టోరీ లాగైపోద్దేమని మరి చేయలేదు. కానీ ఇది మాత్రం ఒక బలమైన స్టోరీ అనమాట. ఖచ్చితంగా దీనికి సీక్వెల్ అదే ప్రీక్వెల్గా మనకి సినిమా ఉండొచ్చని నా ఒపీనియన్ అనమాట. ఇట్స్ మై ఒపీనియన్. అది మనకు అంతగా చూడకూడదు. నెక్స్ట్ ఈ సినిమా గురించి సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కే కాకుండా జనరల్ మహిళలకి అయితే మ్యాక్సిమం నచ్చదండి. ఎందుకంటే సినిమా మొత్తం తలకాయలు తగిలి పడతాయి. ఆ సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంటుంది, నేను ముంబై వస్తున్నాను తలలు జాగ్రత్త అని. నిజంగా సినిమా తలలు ఖచ్చితంగా తలలు తీయపడతాయి అన్నమాట. ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను కదా, ఇంటర్వెల్ సీను అసలు అటువైపు ఒక సీన్ జరుగుతుంటుంది, ఇటువైపు సీన్ జరుగుతుంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం అసలు హైలైట్ అబ్బా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆ ఇంటర్వెల్లో ఆ విలన్ తమ్ముడిని పవన్ కళ్యాణ్ గారు నరకడం కానీ అసలు మామూలుగా ఉండదు. అది మనం చెప్పడం కంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తే అసలు అబ్బా ఇంకా సుజిత్ గారు ఏం తీశారా అన్న ఫీల్ ఖచ్చితంగా మనకు కలుగుద్ది. నెక్స్ట్ మనకి క్లైమాక్స్ కూడా బాగానే ఉంటుంది అనమాట. ఆ క్లైమాక్స్లో కూడా ఏం చేస్తారంటారు, జపనీస్ వాళ్ళు ఉంటారు కదా, అంటే ఇప్పుడు మెయిన్ మీకు ఇక్కడ నేను ఎందుకు 10 సార్లు స్క్రీన్ ప్లే అంటానంటే ఆయన యాక్చువల్గా ఏంటంటే ఓజీ అనమాట. మదురైలో ఉన్నప్పుడు ఆయన ఒక మాస్టర్ అనమాట. వాళ్ళ కొన్ని శిష్యులకి అనమాట వాళ్ళ అగిడో ఫైట్స్ నేర్పుతారు అనమాట. ఆ అగిడో ఫైట్ ఎందుకు నేర్పుతారా అంటే లాస్ట్ మన క్లైమాక్స్లో వీళ్ళకి ఎవరైతే నేర్పుతారో వాళ్ళు వస్తారనమాట. అంటే మామూలుగా మీకు ఇక్కడ స్పాయిల్ అవుద్ది, వీళ్ళని కొన్ని చోట్ల బాంబులు బ్లాస్ట్ చేయాలని ప్లాన్ చేస్తాడు. వాళ్ళకి అనమాట వీడు చాలామంది కనిపిస్తుంది అనమాట, వీళ్ళు ఏం చేస్తారని నాకు అనిపిస్తుంది. కానీ వీళ్ళతో అనమాట వచ్చినప్పుడు అనమాట అందుకే అంట మన తలలు జాగ్రత్త అన్నట్టు కదా, ఖచ్చితంగా ఆ 9 తలలు కూడా కింద తెగిపడతాయి. అసలు ఆ ఫైట్
ఆయన కటానాతో ఫైట్ చేస్తారు. నెక్స్ట్ ఇంకొక ఇక్కడ హైలైట్స్ ఏంటంటే లాస్ట్ ఫైట్లో మనకి జానీ మనకి వస్తుంది. జానీ డిఫరెన్స్ ఒక గన్ ఉంటుంది, జానీ లెట్స్ గో జానీ, దాని జానీ బీజియం వస్తుంది, తమ్ముడు బీజియం వస్తుంది. అసలు తమను సుజిత్ ఈ సినిమాలో చెలరేగిపోయారు ఇంకా ఖచ్చితంగా అనమాట. అంతే పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూపిస్తే జనాలు పిచ్చెక్కిపోతారో అన్నదానికి కరెక్ట్గా మనల్ని ఇద్దరు కూడా చేసి చూపించారు. ఇద్దరు కూడా సినిమా మాత్రం ఖచ్చితంగా ఓన్ చేసుకుంటారు. సినిమా మాత్రం ఓన్ చేసుకొని ఈ సినిమా మాది అన్న కాన్సెప్ట్తో ఖచ్చితంగా ఈ సినిమా ఎలాగైనా హిట్ చేయాలి. ఎలాగైనా ఎంత ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సినిమాని డైరెక్ట్ చేస్తే గతంలో మనం గబ్బర్ సింగ్ చూసాం, ఇప్పుడు ఈ ఓజీ సినిమా ఖచ్చితంగా 10 ఏళ్ళు గుర్తుండిపోతుంది. ఖచ్చితంగా ఒక డెకేడ్ ఖచ్చితంగా గుర్తుంటుంది సినిమా మాత్రం అందులో నో డౌట్ అబౌట్ ఇట్. సినిమా మాత్రం ఎక్సలెంట్ మూవీ. ఖచ్చితంగా మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఖచ్చితంగా మీరందరూ కూడా మంచి సినిమా చూసిన ఫీల్ ఖచ్చితంగా కలుగుతుంది. అసలు గ్యాంగ్స్టార్లో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, అసలు దౌడ సీన్ ఉంటుంది, పోలీస్ స్టేషన్ సీన్ ఒకటి, అసలు హైలైట్ అనమాట. ఇంకా బేబస్తం అనమాట సినిమా సింగిల్ వర్డ్ బ్లాక్ బస్టర్ అంతే. ఇంకా ఇండస్ట్రీ హిట్. పవన్ కళ్యాణ్ గారు మీకు హ్యాట్స్ ఆఫ్. జై హింద్.